ముమ్మిడివరం అనే ఊరిలో కృష్ణయ్య అనే శిల్పి ఉండేవాడు. కృష్ణయ్య ఎటువంటి రాయినైనా ఎంతో అందంగా చెక్కేవాడు. అందువల్ల చుట్టుప్రక్కల ఊరి వాళ్ళు కూడా ఏ శిల్పాలు కావాలన్నా కృష్ణయ్య దగ్గరికి వచ్చి చెక్కించుకునేవారు. కృష్ణయ్య దేవుడి విగ్రహాలను ఎంతో అందంగా చెక్కడంలో బాగా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు ఊరిలో ఒక దేవాలయం నిర్మించాలని జమీందారు అనుకుంటారు. అదే విషయాన్ని ఊరి పంచాయతీలో చెబుతారు. ఊరు ప్రజలు మంచి విషయమే అని అందరూ సమ్మతిస్తారు. అందరూ చందాలు వేసుకొని గుడి కట్టడం మొదలుపెడతారు. కాని గుడిలో విగ్రహం చేయటానికి ఎవ్వరికి ఇవ్వాలి అని మాట్లాడుకుంటారు. ఎవరికో ఇవ్వడం ఎందుకు? మన ఊర్లో కృష్ణయ్య ఉన్నాడు కదా, బాగా చెక్కుతాడు. అతనికే ఇద్దాం జమీందార్ గారు. సరే, పొద్దున్నే రండి, అందరం కలిసి కృష్ణయ్య దగ్గరికి వెళదాం. అలా అందరూ సరే జమీందారు గారు అని చెప్పి వెళ్ళిపోతారు. మరునాడు ఉదయం జమీందారు గారు ఇంటికి వెళతారు. జమీందార్ గారు, జమీందార్ గారు. వస్తున్నాను. వచ్చేసారా? సరే పదండి వెళ్దాం. అలా జమీందారు ఊరు వాళ్ళు కృష్ణయ్య ఇంటికి వెళతారు. అప్పటికే కృష్ణయ్య విగ్రహం చెక్కుతూ ఉంటే జమీందారు గారు ఊరు వాళ్ళు రావటం చూసి, జమీందార్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఒక కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణిగా. పర్వాలేదు కృష్ణయ్య, దేవుడికి సంబంధించిన పని కదా. అవునా? సరే చెప్పండి. మన ఊరిలో దేవాలయం కడుతున్నామని నీకు తెలుసు కదా. ఆ గుడిలో పెట్టడానికి ఒక అద్భుతమైన విగ్రహం చెయ్యాలి. అలాగే చేద్దామయ్యా. ఇంకో 10 రోజుల్లో విగ్రహం ప్రతిష్ఠ ఉంది. ఆ లోపే నువ్వు విగ్రహం పూర్తి చెయ్యాలి. సరే అయ్యగారు, చేసేస్తాను. సరే ఇదిగో, ఇప్పుడు కొంచెం డబ్బులు ఇస్తాను. మిగతా డబ్బులు పని అయ్యాక ఇస్తాను. డబ్బులేమి వద్దు జమీందార్ గారు. దేవుడి కోసం కదా. నా వంతు ఈ విగ్రహం చేసి ఇస్తాను. నేను ఎలాగో డబ్బులు ఇవ్వలేను. నా వంతు సాయంగా ఈ విగ్రహం ఇస్తాను. చాలా సంతోషం. నీకు ఏమైనా సాయం కావాలి అంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు. తప్పకుండా చేస్తాను. అలాగే అయ్యా. సరే, మేము సరిగ్గా విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు రోజు వచ్చి విగ్రహం తీసుకుని వెళ్తాము. ఇంకా ముందుగానే ఇచ్చేస్తానయ్యా. ఒరే కృష్ణయ్య, విగ్రహం బాగా చెక్కు. సరే, మీరే చూస్తారుగా. అలా అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు కృష్ణయ్య, ఇక ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే ఒక మంచి రాయి తీసుకుని వచ్చి చెక్కడం మొదలు పెట్టాలి. అని అనుకుంటూ తన ఎద్దుల బండి తీసుకుని అడవిలోకి వెళతాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక రాయి కనిపించి దాన్ని తీసుకుని బండిలో వేసుకుని ఇంటికి బయలుదేరతాడు. దారి మధ్యలో ఇంకో రాయి కనిపిస్తుంది. ఆ రాయి కూడా తీసుకొని బండిలో వేసుకొని ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళగానే 2 రాయిలు కిందికి దింపి, రేపటి నుంచి పని మొదలు పెట్టాలి. ఈరోజు బాగా విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి అసలే విశ్రాంతి లేకుండా పని చెయ్యాలి. అని అనుకుని తినేసి పడుకుంటాడు. మరునాడు ఉదయం లేచి విగ్రహం చెక్కడానికి రాయి దగ్గరికి వెళతాడు. కృష్ణయ్య సుత్తితో అక్కడ ఉన్న రాయిని 3 దెబ్బలు కొట్టగానే రాయి ఇలా మాట్లాడుతుంది. నన్ను కొట్టద్దు, కొట్టద్దు, నొప్పొస్తుంది అని అరవటం మొదలుపెడుతుంది. ఆ అరుపు విన్న కృష్ణయ్య అటూ ఇటూ చూస్తాడు. ఎవరో అరుస్తున్నారు, కానీ కనిపించడం లేదు. సరేలే, నా భ్రమ అనుకుంటా. అని అనుకుని మళ్ళీ సుత్తితో కొట్టడం మొదలుపెడతాడు. మళ్ళీ రాయి ఇలా అరవటం మొదలుపెడుతుంది. ఓ పెద్దాయనా, ఆ కొట్టడం ఆపు. అసలే నాకు చాలా నొప్పిగా ఉంది. నీ సుత్తి దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. నన్ను వదిలేవయ్యా. నువ్వు నన్ను కొట్టే దెబ్బకి 2 ముక్కలైపోతాను. నన్ను ఇలాగే వదిలేయ్. ఇంకో రాయి తీసుకో విగ్రహం చేయటానికి. ఇప్పుడు నువ్వు కొంచెం నా ఉలి దెబ్బలు తట్టుకుంటే ఆ తర్వాత మంచి పూజలు అందుకుంటావు. నాకు ఏ పూజలు వద్దు, పునస్కారాలు వద్దు. నన్నిలా రాయిలాగే ఉండనివ్వు. నువ్వు కావాలంటే ఇంకో రాయిని చూసుకో. అప్పుడు కృష్ణయ్య చేసేది ఏమీ లేక ఇంకో రాయి తీసుకొని చెక్కడం మొదలుపెడతాడు. ఆ రాయి ఏమీ అరవకుండా అలాగే చెక్కించుకుంటుంది. అది చూసిన రాయి, ఆ బండరాయిని నొప్పి లేనట్టే ఉంది. అతను ఎన్ని దెబ్బలేసినా ఏమీ అరవటం లేదు. అయినా మనకెందుకులే, మనకేమైనా కొట్టడం లేదు కదా, హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు
అలా కృష్ణయ్య విగ్రహం చేస్తూ ఉంటాడు. ఇక రేపే విగ్రహ ప్రతిష్ఠ ఉంది అనగా ముందు రోజే కృష్ణయ్య ఇంటికి జమీందారు ఊరి వాళ్ళు వెళ్తారు. ఏం కృష్ణయ్య, విగ్రహం పూర్తయిందా? అయ్యింది జమీందారు గారు, మీరే చూడండి. అని చెప్పి విగ్రహం మీద దుప్పటి తీసి చూపిస్తాడు. ఆ సాయిబాబా విగ్రహం చూడగానే చేతులెత్తి జమీందారు ఊరి వాళ్ళు దండం పెట్టుకుంటారు. కృష్ణయ్య, విగ్రహం చాలా బాగా చెక్కావు. ఆ దేవుడినే చెక్కాను కదా, అందుకే అంత బాగా వచ్చింది. అప్పుడు ఊరి వాళ్ళు విగ్రహాన్ని బండిలో ఎక్కిస్తారు. ఊరి వాళ్ళలో ఒకరు ఆ ప్రక్కనే ఉన్న రాయిని చూసి జమీందారుతో ఇలా అంటాడు. అయ్యా జమీందారు గారు, ఈ రాయిని కూడా తీసుకుని వెళ్దామండి. ఆరాయి ఎందుకురా? ఎందుకంటారేంటయ్యా, కూడుకొచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టాలి కదా, ఈ రాయి అయితే సరిగ్గా సరిపోతుంది. అవునరా. సరే, దాన్ని కూడా బండిలో ఎక్కించు. అలా ఆ రాయిని కూడా బండిలో ఎక్కిస్తారు. అప్పుడు ఆ రాయి, ఒరే దొంగ వెధల్లారా, నన్నిక్కడే వదిలేయండిరా, నాకిక్కడే బాగుంది, ఆ కొబ్బరికాయల దెబ్బలు నేను తినలేను. కాని వాళ్ళు ముగ్గురు ఆ రాయి మాట వినకుండా తీసుకొని వెళ్ళిపోతారు. మరుసటి రోజు ప్రొద్దున్నే విగ్రహ ప్రతిష్ఠ చేసి సాయిబాబా విగ్రహం ఎదురుగానే ఆ రాయిని ఉంచుతారు. అలా అందరూ వచ్చి ఆ రాయి మీద కొబ్బరికాయ కొడుతూ ఉంటే, సచ్చిపోయాను రోయ్, ఈ జనాలందరూ నా ఒళ్ళు హోనం చేసేస్తున్నారే. అప్పుడా రాయి విగ్రహంతో ఇలా అంటుంది. నీకు పాలతో, పసుపుతో, గంధంతో అభిషేకం చేస్తున్నారు, పువ్వులతో అలంకరిస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అని అడుగుతూ ఉండగానే గుడికి వచ్చిన వారిలో కొబ్బరికాయతో ఆ రాయిపై గట్టిగా కొడతారు. అయినా అది పగలకపోవడంతో అలా కొడుతూనే ఉంటారు. ఒరేయ్ సచ్చినోడా, ఇది పగలకపోతే వదిలేయచ్చు కదరా, ఎందుకురా నా నడుం విరగొడుతున్నావు? మళ్ళీ అతను ఇంకోసారి బలంగా కొడతాడు. అప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలవుతుంది. చంపేశాడు రోయ్! దేవుడా, హాయిగా అడవిలో చెట్టు నీడలో ఉండేదాన్ని, నన్నిక్కడికి తీసుకునొచ్చి పడేశావు. ఇదంతా చూస్తూ విగ్రహం నవ్వుతుంది. విగ్రహం నవ్వడం చూసిన రాయి, హా, బాగా నవ్వు, నీకు హాయిగా ఉంది కదా, నీకేమో పండ్లు లడ్డులు ప్రసాదంగా పెడుతున్నారు, కాని నాకేమో కొబ్బరికాయలతో కొట్టి కొట్టి నా నడుం విరగ్గొడుతున్నారు. ఆ రోజు నువ్వతను 2 ఉలిదెబ్బలు వేయగానే ఓర్చుకుని ఉండుంటే నా స్థానంలో నువ్వుండేదానివి. ఒక్క దెబ్బ పడగానే ఇక వద్దు అన్నావు. నాలాగే ఓర్చుకునుంటే ఇప్పుడు నాకు జరుగుతున్న అభిషేకాలన్నీ నీకే జరిగేవి. అవును, నాకిప్పుడే తెలుస్తుంది. ఆ రోజు కొంచెం ఓర్చుకుని ఉంటే ఈ రోజు నేనిలా ఉండేదాన్ని కాదు. మిత్రమా, మనకి ఎప్పుడైనా కష్ట సమయంలో 2 మార్గాలుంటాయి. అందులో ఏది మంచి మార్గమో గుర్తించి మనం ఆ మార్గంలో వెళ్ళాలి. మన ముందు ఏదైనా సమస్య ఉంటే దానిని ఎదుర్కోవాలి. అప్పుడే దాని తర్వాత ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలం. మనం ముందే భయపడి తప్పించుకుంటే ఆ తర్వాత కష్టాలు తప్ప ఏమీ రావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటాను. అంతలో ఒకతను కొబ్బరికాయ కొట్టడానికి వస్తాడు. అప్పుడా రాయి కళ్ళు మూసుకొని ఓం సాయిరామ్ అని అనుకుంటుంది. అప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలు అవుతుంది. అప్పుడు రాయికి కొబ్బరికాయ ఎంత కొట్టినా నొప్పిగా అనిపించదు. నిజమే స్వామి, ఈ నొప్పి నేను తట్టుకోగలుగుతున్నాను, కాబట్టి నాకు నొప్పేమీ తెలియట్లేదు. స్వామి, నేను మీకు మాట ఇస్తున్నాను, నేను ఎప్పుడు కష్ట సమయంలో భయపడను. నాకు తోడు మీరుంటే నేను ఏ కష్టమైనా ఎదుర్కొంటాను. అలా రోజూ రాయికి కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా ఆ నీళ్లతో దాహం తీరుతుంది. చూశావా, నువ్వు చాలా కష్టమైన సమస్యని ఎదుర్కొన్నావు. అందుకే దాని ప్రతిఫలం కూడా వెంటనే దొరికింది. అవును స్వామి, మీరు చెప్పింది నిజమే. అందుకే ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. అదే ఇవాళ తప్పించుకున్నా రేపైనా వస్తాయి. అందుకే ముందు వచ్చినప్పుడే ఎదుర్కోండి. ఆ తర్వాత ఏ కష్టం వచ్చినా అది పెద్ద కష్టం అనిపించదు.